బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తరపున ఫత్వా జారీ చేస్తున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో హిందూ దేవతలను కించపరుస్తూ పోస్టులు పెట్టిన వారిని కఠినంగా శిక్షించాలి, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో ప్రధాని మోదీ, అమిత్ షా శ్రీరాముడికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం వెనుక కాంగ్రెస్ నేతల కుట్ర ఉన్నట్లు భావిస్తున్నామని అనుమానం వ్యక్తం చేశారు. హిందువుల జోలికి వస్తే సహించేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఒక కాంగ్రెస్ నాయకుడు మా తల్లి సీతమ్మ తల్లి, భారతదేశంలో మేము అపురూపంగా కొలిచే సీతమ్మ తల్లిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ ఆరాధ్యతగా కొలిచే సీతమ్మ తల్లిని మా కన్న తల్లి లాంటి ఒక దేవతని అసభ్యకరంగా గుడ్డలు లేకుండా సీతమ్మ తల్లిని ఈరోజు సోషల్ మీడియాలో ఈ ఆర్మూర్ శాసనసభ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి గారి సహచరుడు కావాలని ఒక దురుద్దేశంతో హిందువులను అవమానపరచాలని, హిందువులని హేళన చేయాలని ప్రతి ఒక్కడు వారి సలహాలతోని వీళ్ళకి హైదరాబాద్ నుంచి వచ్చిన హైకమాండ్ ఆదేశాలతోని ఈరోజు సోషల్ మీడియాలో ఆ అవమానకరంగా హిందువుల పట్ల చులకనగా ఈ మీడియాలో ఏదైతే ప్రచారం చేస్తున్నారో దాని మీద ఒకటే చెప్పాం. ఇక్కడ నుంచి కొడుకులారా, కమిషనర్ గారు కూడా చెప్పాం, ఒకవేళ మా తల్లి సీతమ్మ తల్లి మీద ఎవడైతే అసభ్యకరమైన పోస్టు పెట్టారో ఈ రాత్రి లోపల ఇమ్మీడియట్ చర్య తీసుకోకపోతే ఎట్లయితే ముస్లిం సోదరులు ఫత్వాలు జారీ చేస్తున్నారో రేపు తగిన చర్య తీసుకపోతే ఎవడైతే మా సీతమ్మ తల్లిని అవమానించిండో, అసభ్యకరంగా చిత్రీకరించాడో, ఎవడెవడైతే దీని వెనకాలన్నాడో అందరికీ రేపు ఫత్వా జారీ చేయడం జరుగుతున్నది. ఈ రోజు నిజామాబాద్ గడ్డ నుంచి చెప్తున్నాం, హిందువులు కూడా ఫత్వాలు జారీ చేస్తారు. హిందువులు కూడా ఫత్వాలు జారీ చేసే రోజు స్టార్ట్ చేస్తాం. ఇక్కడికైనా ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు మారండి. 75 ఏళ్ల మా జాతిని, మా దేవతలని అందరినీ నిర్వీర్యం చేసిన పార్టీ మీది. ఇకనైనా అందరం శాంతియుతంగా ఉందాం. దమ్ముంటే ప్రజాస్వామ్యయుతంగా కొట్లాడదాం, పోరాడదాం, ప్రజల మన్నలు పొందుదాం. రేపటి వరకు ఇట్లా ఒకవేళ యాక్షన్ తీసుకోకపోతే రేపు ఇదే నిజామాబాద్ వేదికగా హిందూ సమాజం పరంగా, హిందూ సమాజ ప్రతినిధులుగా రేపు ఫత్వా జారీ చేయడం జరుగుతుంది. ఆ ఫత్వా ముస్లిం సోదరులు ఎట్లా జారీ చేస్తారో వాళ్ళలాగానే మేము కూడా జారీ చేస్తాం. మా ధర్మాన్ని మేము కాపాడుకుంటాం, మా దేవతల పరువారాలు కాపాడుకుంటాం, మా హిందువుల గౌరవం. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయన్న అందిస్తారు. సాయన్న, గుడ్ ఆఫ్టర్నూన్ సందీప్. ఏదైతే నిన్న ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూరు గ్రామానికి చెందిన ఒక యువకుడు, నవీన్ అనే యువకుడు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఏదైతే హిందువులను కించపరుస్తూ తర్వాత బీజేపీ అధినాయకులైన మోడీని, తర్వాత అమిత్ షాను, తర్వాత వీరందరినీ కించపరుస్తూ ఒక సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. దాని పట్ల సీరియస్ గా తీసుకున్న ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, అదేవిధంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు, బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచార్యులు నిన్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ యువకుడి మీద చర్యలు తీసుకోవాలి, కఠినంగా శిక్షించాలని చెప్పేసి. దాని అనంతరం ఒక ఫత్వాను కూడా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి జారీ చేశారు. ఖబర్దార్, ఎవరైనా హిందువులను కించపరిచే విధంగా ఎలాంటి పోస్టులు పెట్టినా గానీ వారి మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకునే విధంగా మేము చర్యలు తీసుకుంటాం, ఖబర్దార్ అంటూ ఎవరు పోస్ట్ చేయొద్దంటూ వాళ్ళని హెచ్చరిస్తూ ఈ ఫత్వా జారీ చేసిండ్రు. అయితే ఈ క్రమంలో నిన్న జరిగిన సంఘటన అనేది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇదంతా కాంగ్రెస్ కుట్రదారులే ఇదంతా దీని వెనుక ఉన్నారు, కాంగ్రెస్ వారే ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థిని దెబ్బతీయడానికి ఈ కించపరుస్తూ పోస్టులు చేస్తున్నారని చెప్పేసి నిన్న వారు దాన్ని సీరియస్ గా తీసుకున్నట్టుగా మనకు సమాచారం ఉంది సందీప్. అయితే ఇంకో విషయం చెప్పాలంటే, ఏదైతే మనకు ఈ ఆర్మూర్ ఏరియాలోనే గతంలో కూడా బీజేపీ నాయకుడైన పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు అరవింద్ ను కూడా అక్కడి స్థానికులందరూ కాంగ్రెస్ లీడర్లే గాని, అప్పుడున్న బీఆర్ఎస్ లీడర్లే గాని అడ్డుకోవడం, ఆయన కారు మీద దాడి చేయడం, తర్వాత ఇవన్నీ ఆ ప్రాంతంలోనే చోటు చేసుకోవడం జరిగింది. అయితే భవిష్యత్తులో కూడా ఎలాంటి ఉద్రిక్తత సంఘటన జరగకుండా మరీ సీరియస్ గా
ఇది వెళ్లకుండా ఇప్పటి నుంచే కట్టడి చేయాలన్న ఉద్దేశంతో బీజేపీ కూడా నిన్న అత్యవసరంగా సమావేశమై కొన్ని కఠినంగా మనం కూడా వ్యవహరించాల్సిన అవసరం ఉంది అన్న ఆ దృక్పథంతో వారు నిన్న ప్రత్యేక సమావేశమై నిన్న ఇలాంటి ఏదైతే యాక్షన్ లోకి వెళ్లాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. అందులో భాగంగానే పైడి రాకేష్ రెడ్డి నిన్న ఆ సమావేశంలో కార్యకర్తలను కూడా ఆయన అందరికీ నేను ఫత్వా జారీ చేస్తున్నా, మీరు గట్టిగా ఎదుర్కోవాలి, ఇలాంటి సోషల్ మీడియాలలో కుట్రలు పడుతున్న వారిని అందరినీ కూడా మనం ఎక్కడికక్కడ ఎదుర్కోవాలి, అవసరం వస్తే వారి మీద పోలీస్ చర్యలు తర్వాత ఈసీకి కంప్లైంట్ చేయాలని చెప్పేసి కూడా ఆయన నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. సందీప్ సార్, అంటే లోక్సభ ఎన్నికల ముందు ఇలాంటివి ప్రజల్లో సెంటిమెంట్ ని రాజేస్తాయి అనుకోవచ్చా? ఒక రకంగా అది అంతే అని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే బీజేపీకి ఇప్పుడు గ్రాఫ్ పెరుగుతున్న క్రమంలో, మోడీకి ఆదరణ లభిస్తున్న క్రమంలో కొద్దిగా కాంగ్రెస్ పార్టీ అనేక ఇలాంటి అంటే కొన్ని చర్యలకు తప్పని పరిస్థితుల్లో వాళ్ళ రాజకీయ ప్రయోజనం కోసము ఇలా సోషల్ మీడియాలో కొన్ని వైరల్ చేస్తున్న సంఘటనలు మనకు కనిపిస్తున్నాయి. అందులో భాగమే అని చెప్పవచ్చు. ఇది కూడా ఏదైతే నిన్న ఆలూరు గ్రామానికి చెందిన ఆ వ్యక్తి ఈ పోస్ట్ చేయడం వెనుక కూడా కాంగ్రెస్ నాయకులే ఉన్నారు. ప్రధానంగా మోడీని రాముడిగా చిత్రీకరిస్తూ, తర్వాత ఇంకో అమిత్ షాను లక్ష్మణుడిగా చిత్రీకరిస్తూ సీతా వేషధారణలో అభ్యర్థి ఫోటోను పెట్టడం అనేది ఇక్కడ ఒక కించపరుస్తూ విధంగా అక్కడ సోషల్ మీడియాలో వాళ్ళు ప్రచారం చేయడం అనేది కూడా అది కొద్దిగా ఆ పార్టీకి మైనస్ అవుతుంది, బీజేపీకి మైనస్ అవుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ కు కొద్దిగా కలిసి వస్తుందన్న ఉద్దేశంతో అక్కడ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇలాంటి చర్యలు అనేకంగా సోషల్ మీడియాలో కామెంట్స్ గానీ, తర్వాత అభ్యర్థుల విషయంలో ఈ రీల్స్ గానీ కొన్ని చేస్తూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటున్న ఈ క్రమంలో ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ బీజేపీ హోరాహోరీగా సోషల్ మీడియాలో కూడా ఫైట్ చేస్తున్నాయని చెప్పవచ్చు. సందీప్ రైట్, థ్యాంక్ యూ సార్. జరుగుతున్నది ఈ రోజు నిజాం